నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారు కదా? మరి వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారా? ఎప్పట్లెక్కనే చాలా వార్తలు తెచ్చినా ముందుగా హెడ్లైన్స్ చూసొద్దాం పారి. సీఎం పేరు మర్చిపోయిండు మంత్రి జూపల్లి, మాట మాటకు ఏందుల్లా ఈ లొల్లి, సారుతోని కొట్టించుకున్నారు బెత్తం దెబ్బలు, గుర్తు చేసుకున్నారు చిన్నప్పటి జ్ఞాపకాలు. అపార్ట్మెంట్ ఒక్కటే ఫ్లాట్ లో 300 పిల్లులు, ఎంటనే ఎల్లగొట్టాలంటున్నారు పక్క పంటోళ్ళు. రోడ్డు మీదనే తిరుగుతున్నది సింహం, ఎవరన్నా అడ్డం వస్తే కావాల్సిందే అంతం. బావ కోసం పంపిండు స్పెషల్ హెలికాప్టరు, బామ్మర్ది చెప్పిండు జబర్దస్తుగా వెల్కమ్. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి సందే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి అన్నా సీఎం, రేవంత్ రెడ్డి అన్నే సీఎం, తెలంగాణకు సీఎం అయ్యేది రేవంత్ రెడ్డే అని నినాదాలు చేసిండ్రు. రేవంత్ రెడ్డిలా బగ్గ జోష్ నింపిండ్రు. షానా దిక్కుల ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటించి రేవంత్ ను ఆకాశానికి ఎత్తుకున్నారు. ఇక ఎక్కడన్నా యూత్ మీటింగ్ లా రేవంత్ పాల్గొంటే మైకుల్లా సీఎం సీఎం అని మస్తుగా నినాదాలు చేసిండ్రు. వాళ్ళ నినాదాలకు తగ్గట్టు రేవంత్ రెడ్డి సీఎం అయిండు కదా. కానీ సీఎం అయిన ఏడాది తర్వాత ఏం జరుగుతున్నదంటే నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గా ఓ జూపల్లి సారు జర రాగుండ్రి అట్లా నాల్క మడతేయకుండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కాదు, మీ పార్టీ లీడరే, మీ జిల్లా నేతనే. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. కేటీఆర్ కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. జర మళ్ళోసారి ఆలోచించి కరెక్ట్ చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారు అమ్మయ్యా, ఆఖరికి గుర్తుకొచ్చింది. బరాబర్గా రేవంత్ రెడ్డి సారు పేరే చెప్పిండు. ఇన్ని రోజులు కారు పార్టీలు ఉండి వచ్చేసరికి గిట్లా కేటీఆర్ పేరు తలిసిండో ఏం కథనో గాని జూపల్లి సారు సీఎం పేరు మర్చిపోవుడు హాట్ టాపిక్ అవుతున్నది. అట్లని ఈ మంత్రి గారు ఒక్కరే కాదు, మొన్నటికి మొన్న మన జగ్గన్న ఏమన్నాడో చూడరాదుండ్రి. ఈ 1 year ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అవ్వర కొడుక, ఇంకా ఇది గమ్మతిగా ఉన్నది పోన్రి. జూపల్లి సారే 4 పేజీలు ఎక్కువ చదివి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ ను సీఎం చేసిండంటే జగ్గన్న ఏకంగా ఉమ్మడి రాష్ట్రం సీఎం ను తెలంగాణకు సీఎం చేసిండు. మరి జూపల్లి సారు మనసులున్న మాట ప్రకారం ఫ్యూచర్ లో కేటీఆర్ సీఎం అవుతాడో పరిస్థితులు ఇంకెట్లుంటాయో గాని కాంగ్రెస్ పార్టీల లీడర్లందరికీ బగ్గ అలవాటైంది పోన్రి సీఎం పేరును మర్చిపోవుడు. చూడాలే ఇది జూపల్లి సారుతోనే ఆగిపోతుందో లేకుంటే మళ్ళెవరన్నా టంగు స్లిప్ అవుతారో. ఈ 1 year ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ ఏంది పిల్ల, ఏమో పిల్లి కదా అరిచినట్టు అట్లా అరుస్తావు? నోరు మూసుకొని సాపుడు చేయకుండు, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు మమ్ములా అందామనుకుంటున్నారా? అరే నేను ఒక్కదాన్ని అరిస్తేనే మీకు అంత డిస్టర్బ్ అయితే గీడో కాడ 300 పిల్లులు ఒకటే ఇంట్లున్నాయి. ఇక అవి ఎంత అరవాలే, పక్క పొంటోళ్లకు ఎంత డిస్టర్బెన్స్ కావాలి? ఏ ఊకో ఒక్కటే ఇంట్లో 300 పిల్లులు ఉంటాయా ఎక్కడన్నా అని అనిపిస్తున్నదా? అరే ఉన్నయుల్లా, కావాలంటే చూడుండ్రి. పల్లెటూర్లో మేక పిల్లలు గొర్రె పిల్లలు ఇంట్లో తిరిగినట్టే ఈ క్యాట్ పిల్లులు కూడా ఈ ఇంట్లో ఎట్లా తిరుగుతున్నాయో చూడుర్రి. బెడ్ మీద పిల్లులే, బెడ్ కింద పిల్లులే, ఆ రూమ్ల పిల్లులే, ఈ రూమ్ల పిల్లులే. 5 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 300 పిల్లులు ఉన్నాయి ఒక్కటే ఇంట్లో. మ్యావ్ 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 అని ఒక్కటే సప్పుడు. ఇదేం కథ, ఎంత పిల్లులు అంటే ఇష్టం ఉన్నా ఒక పిల్లిని పెంచుకుంటారు, 2 పిల్లులను పెంచుకుంటారు. ఇంకా ఇంట్లో ఎలుకల బాధ గిట్ల ఎక్కువ ఉంటే ఇంకో పిల్లిని ఎక్కువ తెచ్చి ముచ్చటపడి 3 పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ మరి 300 పిల్లులను పెంచుకుంటేంది? కొంపదీసి వీళ్ళే వాళ్ళన్నా పిల్లులను పెంచి అమ్ముతున్నారా ఏంది అనిపిస్తున్నది కదా. కాకపోతే అది కాదు మ్యాటరు. పూణేలో ఓ అపార్ట్మెంట్లా దాని ఓనరు ఈ పిల్లులను తెచ్చి పెంచుతుండాట. అట్లని ఇదేదో బిజినెస్ కాదు. రోడ్ల మీద ఆడ ఈడ పిల్లులు గాయపడి ఉంటాయి కదా ఏదన్నా దెబ్బ దాకి, అవిటిని తీసుకొచ్చి ఈయన ప్లాట్లనే పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించి తిండి పెట్టుకుంటా పెంచి అది పురాగా గోలుకున్నాక ఇడిచి పెడుతున్నాడట బయట.
అట్లా 300 పిల్లులు అయినాయి ఇప్పుడు. అయితే అవి అరిస్తే వచ్చే సప్పుడు, అవి రచ్చ చేస్తే వచ్చే వాసనతోనే ఇరుగు పొరుగోళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఈ పిల్లులు చేయబట్టి మేము ఇబ్బంది పడుతున్నాము, ఉండలేకపోతున్నాం అని చెప్పిర్రాట. ఇక ఆఫీసర్లు వచ్చి ఈ పిల్లులను చూసి 2 రోజులలో వీటిని ఇడిచిపెట్టాలని చెప్పిర్రాట. మరి వీటిని ఇప్పుడు ఏడు ఇడిచిపెట్టుడో, ఇడిచిపెట్టినాక ఎవరి దగ్గర తీస్తారో ఏమో. కానీ ఇన్ని పిల్లులు ఉన్నాయి కాబట్టి వీటికి ఆ మున్సిపాలిటీ వాళ్ళే ఏదైనా సౌలత్ కల్పిస్తే మంచిగా ఉంటది కదా అనుల్లా. ఈ నడుమ ఆన్లైన్ల గేములకు మస్తు అలవాటు పడుతున్నారు. కూసున్న కాన్నే ఫోన్లనే ఏదో ఆడుకుంటా బెట్టింగ్ల మీద బెట్టింగ్లు పెడుతున్నారు. ఊర్లలోనైతే మరీ ఎక్కువైతున్నాయి ఈ బెట్టింగ్లు. ఇప్పటికే ఇట్లా బెట్టింగ్లు పెట్టి లచ్చలు పోగొట్టుకొని కొందరు పానాలు కూడా తీసుకున్నారు. అయినా కూడా బెట్టింగ్లు పెట్టేటోళ్ళు తక్కువైతలేరు. దానికి కారణం కూడా ఇగో ఇసువంటోళ్ళే. ఏం చెప్పాలి మామ ఎన్ని పైసలు ఆహా ఓహో అనుకుంటా ఇంట్లో నుంచి బయట కురుకొచ్చి అట్లనే బజార్లకు పోయి ఏటీఎంలో వచ్చి ఎన్ని డబ్బులు డ్రా చేసిండో చూడుండ్రి. పైసలు చూడు, పైసలు చూసుకో. ఒక్కసారి బిగ్గు పైన చూడు, 5,000 వేస్తున్నా, బిగ్గు పైన 5,000 వేసినా, ఇప్పుడే చూడు. చూసిన రానుల్లా డబ్బులు ఎవరికి ఊరికనే రావని పెద్ద పెద్ద బంగారం సేట్లు చెప్తుంటే ఈ మోతవరేమో డబ్బులు ఊరికనే వస్తున్నాయి ఈ ఆన్లైన్లో గేమ్ ఆడితే అని చెప్పి లేనోళ్లకు అలవాటు చేయించే ఉపాయం చేసిండు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేసి డిస్క్రిప్షన్ల నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని ప్రచారం చేసిండు. అందుకే ఈ ఆన్లైన్ ఆటగాని ఆట కట్టించేందుకు అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి విలేజ్ అది గ్రూప్లో పెట్టారు, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, కొంచెం వైరల్ అయింది. దానికి మనం కేసు నమోదు చేసాం. దయచేసి మీరు ఇట్లా ఆశపడకండి ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ పైన. సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అట్లనే ఉన్నది ఈ పోరని వ్యవహారం కూడా. అరే ఓ దిక్కు ఈ ఆన్లైన్ ఆటలాడి కొందరు లచ్చలు నష్టపోయి పానాలు పోగొట్టుకుంటుంటే వాళ్ళతోని నాకేం పని, నాకు ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయి అని అలవాటు లేనోళ్లకు అలవాటు చేపిచ్చేతందుకు ప్రచారం చేస్తుండు. కొంచెం అన్న ఉండాలి. ఈయన పేరు కాంసాని ఆకాష్, సిరిసిల్లలు ఉంటాడు. ఇట్లా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి యువతను తప్పుదారి పట్టించినందుకు పోలీసులు లోపడేసిండ్రు. కానీ ఆన్లైన్ ఆటలు ఆడేటోళ్ళు ఒక్కటి యాది పెట్టుకోండ్రి, ఇస్వంటోళ్ళ మాటలు నమ్మి మీరు ఆ ఆటలు ఆడిండ్రే అనుకోండ్రి, ఉన్నే అమ్ముకునుడే కాదు పానాలు తీసుకునే కాడికి వస్తుంది ఏదో ఒక రోజు. అందుకే ఆ దిక్కుమాలిన ఆటల జోలికి పోకుండ్రి, లాస్ కాకుండ్రి, సరేనా? ఈ స్కూళ్ళ పిల్లగాండ్లకు రోజు సార్లు మేడాలే పాఠాలు చెప్తారు. ఏ సబ్జెక్టు చెప్పేటోళ్ళు ఆ సబ్జెక్టు చెప్తుంటారు. ఇంకా చెప్పింది అర్థమైందా అని అడిగి చిన్న క్వశ్చన్లు వేస్తుంటారు. పరీక్షలు కూడా పెట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళను మందలిస్తుంటారు. అయితే గీడో ఈ స్కూల్లో అట్లా చదువు చెప్పేసారు కాకుండా ఇంకెవలో కొత్తోళ్ళు వచ్చి పాఠాలు చెప్తున్నారు. ఇంతకు ఈయనెవలబ్బా? బోర్డు మీద రాసుకుంటా ఎంతో క్లాసులు చెప్తున్నాయి సార్ ఎవరో తెలుసునా? అయ్యో అది కూడా తెలియదు. దానివల్ల లెక్కలు చెప్తున్నాడు కాబట్టి లెక్కల సార్ అనుకుంటే మీరు లెక్క తప్పినట్టే. ఎందుకంటే ఈయన చదువు చెప్పే సార్ కాదు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సారు, పేరు బాదావత్ సంతోష్. అమరాబాద్ మండలంలో ఉన్న మననూరు గిరిజన బాయ్స్ హాస్టల్కు చెకింగ్ చేయడానికి వేయిండు. క్లాసులు ఎట్లా నడుస్తున్నాయి, సార్లు పాఠాలు మంచిగా చెప్తున్నారా లేదా, ఫుడ్ మెనూ మంచిగా అమలవుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. 10వ తరగతి పిల్లగాళ్ళతో మాట్లాడుకుంటా పరీక్షలు ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలనో మంచిగా చెప్పిండు. అట్లనే రాత్రి ఆన్నే పిల్లగాళ్ళతో కలిసి వండుకున్నాడు. ఇట్లా కలెక్టర్ సారే వచ్చి పాఠాలు చెప్తుండేటాలకు పిల్లలు ముందుగా జర భయపడ్డా అటంక మస్తు ఆనందపడ్డారు. ఇట్లా కలెక్టర్లు టైం దొరికినప్పుడల్లా స్కూల్లో పంటి వెయ్యి చెకింగ్లు చేస్తే జర చదువు చెప్పే సార్లకు కూడా భయం ఉండి ఇంకింత ఎక్కువ శ్రద్ధ పెడతారు కదా అనుల్లా. కంచం లేసుకున్న కౌసు కూర కమ్మగా ఉండాలంటే వండేటప్పుడే ఇంత అల్లం వేయాలి. అప్పుడు నీసు కౌసు వాసన రాకుండా మంచిగా ఉంటది. అయితే మరి ఆ అల్లం వేస్తే కౌసు వాసన పోతుంది కావచ్చు కానీ ఎన్ని కొత్త కష్టాలు వస్తాయో తెలుసునా? ఆగో అల్లం వేస్తే ఆరోగ్యానికి మంచిదేనాయే, అందుకే షాయిలో కూడా అల్లం వేసుకుంటారు అని అనుకుంటున్నారు కదా మీరు. కానీ ఇగో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అల్లం ఎంత మంచిదో. జిహెచ్ఎంసీ శతకుప్ప కంటే కూడా షడాధ్వానంగా ఉన్నది. ఏందిది అనుకుంటున్నారా? అల్లం పేస్ట్ తయారు చేసే అడ్డా. ఇక చెప్పుకోండ్రి, ఇంకోసారి కూరల్లో అల్లం వేయాలంటే వేస్తారో యాక్
తూ అని కడుపులున్న పేగులన్నీ కక్కుతోని బయటకు వచ్చేటట్టు ఉన్నాయి కదా, ఏం చేసుడు మరి. ఇసువంటి అల్లాన్ని తయారు చేస్తున్నారు హైదరాబాద్ చాదర్ ఘాట్ల. మొత్తం అంతా పాడుపడ్డల్లమే, గలీజ్గా తయారు చేస్తున్నారు. కొంచెంగా కూడా నీట్నెస్ లేదు. చెప్పులేసుకున్న కాళ్ళతోని అల్లం వెల్లుల్లిని దొక్కుతున్నారు, మురికి నీళ్ళతోని కడుగుతున్నారు. ఈ కంపులనే డబ్బాలల్లా ఇట్లా స్టోర్ చేసి పెడుతున్నారు. మరి వాసనకు వీళ్ళెట్లా తట్టుకుంటున్నారో ఏమో గాని చుట్టుపక్కలకు పోతే మన ముక్కు దూలాలు వలుగుడు ఖాయం. ఇంతకు ముందు ఆఫీసర్లు పోయి చూసిండ్రట, కానీ అయినా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇటువంటి కల్తీ గలీజ్ అల్లం తింటే ఆరోగ్యంగా ఉండు కాదు, ఉన్న ఆరోగ్యం నాశనం అవుతుంది. అందుకే పబ్లిక్ దుకాన్ల ఓ ఊరు పేరు లేని డబ్బాలతోనే అల్లం కనపడితే అగ్గుకు వస్తుందని కొనరనుకో, అటెంక మీరే మూల్యం చెల్లించుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. బయట కల్తీ కూడా ఘోరంగా అవుతున్నది. అయినా ఇది చూసినాక కూడా ఇంకా బయట అల్లం ఎవరు కొంటారు తీయండ్రి. అయినా కొన్నారు అంటే మీకో దండమే పెట్టాలి. రాను రాను దొంగ బడవేగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇదివరకంటే ఎవ్వలకు తెలిసేది కాదు గాని సీసీ కెమెరాలు వచ్చినప్పటి నుంచి దొంగల చేతివాట మొత్తం కెమెరాల రికార్డ్ అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఏలూరులా 2 దొంగలు ఏం చేసిండ్లో చూడండి. చూస్తున్నారా, 2 నవయువ దొంగలు రాత్రిపూట ఈ షాపుల వచ్చిండ్లు. ఏడ ఏమున్నాయని టార్చ్ లైట్ వెలుగులా మొత్తం అటు ఇటు ఎంకులాడుతున్నారు. అక్కడున్న డ్రాలు గుంజి పేపర్లన్నీ కిందేసిండ్లు, అటు ఇటు మొత్తం చెక్ చేసిండ్లు. అయితే ఆ షాపుల సీసీ కెమెరాలు ఉన్న సంగతి తెలియదు. వాళ్ళ దొంగతనం మొత్తం రికార్డ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఏలూరు శనివారపు పేటలో ఉన్న 3 షాపులలో దొంగతనం జరిగింది. క్యాష్, కంప్యూటర్లు, ఇంకా కొన్ని విలువైన వస్తువులు మూటగట్టుకొని పోయిండ్లు. ఇగో ఈ షాపులున్న సీసీ కెమెరా ఫుటేజీ ముందేసుకొని ఆ దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరి వాళ్ళు దొరుకుతారా లేదా, పోయిన సొమ్ము దొరుకుతుందా లేదా చూడాలి అని అంటున్నారు అక్కడున్న షాపులోళ్ళు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.